కవిత మరో సంచలన లేఖ. కేసీఆర్ ఫ్యామిలీలో బొగ్గు సంఘం చిచ్చు. హట్ అయిన కవిత తనను వేధిస్తున్నారంటూ ఆవేదన. రాజకీయ కారణాలతోనే నన్ను తొలగించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఏమిటి ఎన్నిక? నేను మా అయ్యతోని కొట్లాడి సింగరేణి కార్మికుల బిడ్డలకు నేను ఏందాక 20,000 కొలువు తిప్పిస్తున్నా నాయన. ఇలా ఎంతకాడికి తీసుకొచ్చారా దేవుడా? నేను అమెరికాకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమంటా అంటినో మా అయ్య దేవుడే, మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని నేను ఏమంటా అంటినా దేవుడా. ఈ మాట వినంగానే మా అన్న గుండెకు బిర్రగా నాటుకపోయింది. ఇప్పుడు నన్ను ఎడుగాను తీరుగా చేసి నన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేసి గంజిలో ఈగను తీసేసి మాట్లాడబట్టే చేయబట్టే మా అన్న. అక్కడికి వస్తాను కల్లా నేను డిపెండెంట్ ఉద్యోగాలను కూడా గదెంతో కారుణ్య నియామకాల పేరు మీద నేను ఇది చేస్తే, సింగరేణి కార్మికులకు నేను సకల సౌకర్యాలు చేస్తే వాళ్ళకు కరెంటు షెడ్డా పడ్డా అది ఇది నీళ్ళు బోళ్ళు నీ దండం పెట్టి నా కడుపుకు తినకుండా ఉపవాసం వండుకుంటా ఆలోచన చేసి సింగరేణి కార్మికుల కోసం నేను కన్నబాధల పడి ఇది చేస్తే ఆఖరికి వస్తార కల్లా నన్ను కడకు నువ్వు రేవురా దేవుడా శంకరా భగవంతా అని ఇప్పుడు ఎట్లా మీరు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎన్నిక ఎట్లా చేస్తారు? నా కొలువు ఉడవీకి నా కొలువు గుంజుకపోయి నా కొలువుని ఎడబాపి మీరు కొప్పుల ఈశ్వర చేతుల ఎట్లా పెడతారు? ఏంది ఏం కథ అని కంటికి బిట్టాడు ఏడుస్తుందట కవితమ్మ. ఇంత బాధ వచ్చగారా బాధ పాడైపోను. ఇక అందుకనే తట్టుకోలేకపోతుందట. నిద్ర పడతలేదు తెలంగాక. ఏం చేయమంటున్నారు? ఇక కవిత ఏం రాసింది? మళ్ళా లేఖ రాసింది. ఆనాడు అయ్యకు లేఖ రాసే పచ్చి పులుసు కంటే పలచగా అయింది. మళ్ళీ ఇప్పుడు కార్మికులకు లేఖ రాసిందట. నేను ఏం పాపం చేసి ఎట్లా చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటే కంటికి రేపోలే కాపాడుకుంటే మాయతోని కొట్లాడి ఏందాక 20,000 కొనుగోలు మీ పోరగాళ్ళకి ఇప్పిస్తే ఇవాళ నల్ల అనకుండా తెల్ల అనకుండా పొమ్మన లేక పొగ పెట్టుకుంటా మా అన్న గింత పని చేశా అని పాపం కవితమ్మ. బా ఎంత గోసరిల్లుతుందో బిడ్డ. అయ్యో కవిత. ఇక మరి ఆఖరికి వస్తార కల్లా ఈ కార్మికులకు రాసిన లేక ఇక మరి ఇదేం ఇప్పాలకం తీసుకొస్తుందో. ఆయన అయ్యకు రాసిన లేఖనే కథ జరిగింది. మరి ఇప్పుడు ఇది పంచకోళ్ళ కాషాయం కార్మికులు అంటే అందరికీ లేఖ రాసింది. ఇక ఆ కోళ్ళాగలు మరి ఎక్కడెక్కడ ఎలిచి పారగొడతాయో ఇంకేం చేసుకొస్తాయో ఇంకా ఏం బదనామో ఇంకా ఏం కథో ఇంకేం జరగబోతుందో ఈ లేఖతోటి చూద్దాం ముందు. మీరైతే చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ఇక జర్ర ఏం లేదు కానీ మా కోళ్ళాగలు ఏదో మీకు చూపిస్తాయట. మరి ఓ పిల్లగాళ్ళు ఏదో చూపియనాడు చూపిరు. వాళ్ళు కూడా తయారనే ఉంది పబ్లిక్.